మరి ప్రార్థన నడిపించినటువంటి స్వామికి ఈ సమయంలో ప్రత్యేకం తెలియజేస్తున్నాము. దైవ పని చేస్తున్నాం. నెలతో వచ్చి ఎపిసి రాసినటువంటి పత్రిక అపోజిషన్ పౌరులు ఎపిసి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం నుండి 32వ వచనం వరకు చదివిపిస్తుంది. దయచేసి బైబిల్ వాళ్ళందరూ కూడా బైబిల్ తెరచుకోండి. ఎపిసి రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుండి 25వ వచనం నుండి 32వ వచనం వరకు. పత్రిక 4వ అధ్యాయం 27 నుంచి 37 వచ్చింది. మనము ఒకరికొకరు అవేమిలై ఉన్నాము కనుక మీరు అబద్ధ మాటతో మాని ప్రతివాడు తమ పొరుగు వాడితో సత్యమే మాట్లాడలేదు. కోపపరుడు కానీ పాపము చేయదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియదు. దొంగలివాడు ఇక మీదట దొంగలిగా కలగల వారికి పంచిపెట్టుటకు వీరు కలిగి ఉండటము తన చేతులతో మంచి పని చేయగా కష్టపడలేదు. ఇది వారికి పేరు కలిగినట్టు అవసరాలను బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే కలుగుడి కానీ దుర్భాషలైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుడి. ఈ మోచ దినం వరకు ఆయన ముందు మీరు విక్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయగలిగి కరుణ హృదయములే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుడి. చేసినటువంటి చేయవలసినటువంటి అందరికీ కూడా మరోసారి క్రీస్తు పేరు శుభాలు తెలియజేస్తూ చాలా ప్రార్థన చేసుకుని మరి నాటి వాక్యాన్ని మనం ప్రార్థన చేసుకున్నాం. బయట అందరూ కలుసుకోండి, కలవచ్చండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా ప్రియ తండ్రి, మీ ఘనమైన పవిత్రమైన పరిశుద్ధమైన వారికి స్థుతులు స్తోత్రం చెల్లించడం అయినా గడిచిన కాలం అంతా మీ ప్రేమలో కృపలో భద్రపరిచాం, క్షేమాన్నించారు తండ్రి. ప్రారంభంతో మరోసారి పాదచంద్రని విడుదల చేయి నేను ఆరాధించినటువంటి సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లించడం అయినా చేయవలసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, వారికి ఉన్నటువంటి అవసరం తీర్చండి తండ్రి. మీ అమూల్యమైన మాటలు మేము ధ్యానం చేయించుండగా తండ్రి గ్రహించే శక్తిని మనం ధరించేమని ఒక సమయాన్ని సరిగ్గా మాకు ఉంచమని క్రీస్తు పేరు ప్రార్థనకు వేడుకుంటున్నాం తండ్రి. ఆమె ప్రియులరా జాగ్రత్తగా కొంత సమయం దేవుని మాట్లాడుతున్నాను. మరి ఈ క్రైస్తవం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. క్రైస్తవం అనేది ఏంటంటే అద్భుతమైనటువంటి అనుభూతి మాట. ఈ అనుభూతి ఎవరైతే పొందుకుంటారో, ఎవరైతే అనుభవిస్తారో వారికి చాలా మరి ఎలా ఉంటుందంటే సంతోషంగా ఉంటుందన్నమాట. సంతోషం అనేది లేకపోతే మరి సుఖం అనేది లోకంలో ఉంది అని మీరు ఎక్కడికైనా వెళ్తే అది తాత్కాలికమైనది. మాట. సంతోషపడిపోయి మనం వెళ్తాం కానీ అబ్బా చాలా సంతోషంగా ఉంది అంటాం కానీ అది ఎక్కువసేపు నిలబడుతుంది సంతోషం. బాగా వినాలి. దేవుడు అంటే కనిపించడు. చూపించు అంటే చూడటానికి నీకు అసలు దేవుడు చూసే కళ్ళు ఉంటే దేవుడు చూస్తావు నువ్వు. దేవుడు అందరికీ కనిపిస్తాడా? అందరికీ కనిపించడు. ఎవరైతే తన కొరకు కనిపెట్టుకుని ఉంటారో, దేవుడి కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, ఎవరైతే వెతుకుతారో వారికి మాత్రమే దేవుడు కనిపిస్తాడు. మర్చిపోకూడదు. నువ్వు చెప్పే మాటలు బాగున్నాయి, ఒకసారి చూపించు అంటే నాకు కనిపిస్తాడు దేవుడు. కానీ కనిపిస్తాడా? ఎందుకు కనిపించడు దేవుడు నీకు? చూసే కళ్ళు నీకు లేవు. దేవుడు అనిపించే అనుభూతి నీకు లేదు ఎప్పుడు కూడా. ఎలిషా అంటాడు గెహాజీతో, ఏమంటున్నాడు గెహాజీతో?
కాదు, ఏలియాని చంపడానికి ఎలీషాని చంపడానికి ఆ దినాన్ని మరి ఆ సైన్యం, రాజు సైన్యం వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడు? అది దేవుడు అడుగుతున్నాడు, తండ్రి నీవు పంపించినటువంటి సైన్యాన్ని చూడటానికి వీరి కన్నులు తెరువుమో. అది ఎలీషా కనిపిస్తున్నాయి. దేవుడు పంపించినటువంటి ఆ సైన్యం, దేవుడు పంపించినటువంటి ఆ రక్షణని మరి ఎవరు కనిపిస్తున్నాయంటే ఎలీషా చూస్తున్నాడు, కానీ ఎవరు కనిపించలేదు? పక్కన ఉన్నటువంటి గెహాజీ కనిపించట్లేదు. గెహాజీ భయపడిపోతున్నాడు, గెహాజీ భయపడిపోతున్నాడు. చుట్టూరు సైన్యం, కొండ చుట్టూరు ఆ శత్రు సైన్యం ఉంది. ఇద్దరమే ఉన్నాం ఇక్కడ. ఎలా తప్పించుకోవాలి? ఏది రక్షణ, ఏది మాకు ఆ కాపుదా అని ఆ గెహాజీ భయపడిపోతుంటే ఎలీషా భయం ఉందా? భయం లేదు. ఎందుకంటే ఆయన ఏం చూస్తున్నాడంటే యెహోవా పంపించినటువంటి సైన్యాన్ని చూస్తున్నాడు. ఆయన ఎంత అద్భుతమైనది ఆ అనుభూతి. ఎవరికి అనుభూతి? ఎలీషాకు ఉంది. ఎలీషా భయపడలేదు, కానీ భయపడిపోతున్నట్టు. ఈ దినాన్ని మన పరిస్థితి కూడా అంతే. లోకమంతా కూడా శత్రు సైన్యాలు ఉన్నాయి. లోకమంతా కూడా వైరస్ వ్యాప్తి చేసింది. భయం 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 భయం. అయితే మనకి ఎవరి రక్షణ ఉంది? మనకి అది దేవుని రక్షణ ఉంది కదా. మనకు దేవుని రక్షణ ఉంది. దేవుని రక్షణ చూడాలంటే మనకి ఏ పనులు ఉండాలి? దేవుని చూసే పనులు ఉండాలి. దేవుడు చూసే పనులు ఉండాలి. ఏమండి, బైబిల్లో ఒక విలక్షణమైనటువంటి మనసు ఉన్నటువంటి ఆ భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు దావీదు గారు. ఒక విలక్షణమైనటువంటి మనస్తత్వం, దేవుణ్ణి ఎప్పుడు కూడా అంటి పెట్టుకునే మనస్తత్వం ఉన్నటువంటి ఆ దావీదు గారికి ఆయనంట రోజుకి 3 మార్లు ఏం చేస్తాడంట? దేవుడితో మాట్లాడుతాడంట. 7 మార్లు స్తుతిస్తాడండి ఆయన. 3 మార్లు దేవుడితో ప్రార్థనలో ఉంటాడు, ఏకాంత ప్రార్థనలో ఉంటాడట. దేవుడితో అంటిపెట్టుకుని ఉంటాడట, దేవుడితో మాట్లాడతాడట. 3 మార్లు 7 మార్లు దేవుడిని స్తుతిస్తాడట. దివారాత్రాలు దేవుడిని ధ్యానిస్తాడట. ఎంత విలక్షణమైందే మనసు. 3 మార్లు ప్రార్థిస్తాడంట, 7 మార్లు స్తుతిస్తాడంట. దివారాత్రులు కూడా ధర్మశాస్త్రాలు ఏం చేస్తాడైనా? ధ్యానిస్తాడు. అటువంటి వాడు దేవుడికి ఎలా ఉన్నాడు? దివారాత్రులు దేవుడితో ధ్యానంలో ఉంటాడు. 3 మార్లు ప్రార్థిస్తాడు, 7 మార్లు స్తుతిస్తాడు. దేవుడికి చాలా దగ్గరగా ఉంటాడు. ఆయన అంటాడు ఒకసారి 146వ కీర్తన నంబరు పిల్లలు, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం, కీర్తన గ్రంథం 146వ అధ్యాయం మొదటి తీసుకొని వచ్చి చదువుకుందాం. చదవండి. ఆయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదును. అది ఆయన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అన్నమాట. ఆయన అవయవాలతో చెప్పుకుంటున్నాడు, అంతరంగంతో చెప్పుకుంటున్నాడు. ఏమని చెప్పుకుంటున్నాడు? నా ప్రాణమా నువ్వేం చేయాలి? యెహోవాను స్తుతించు. ఎప్పుడు స్తుతించాలి? నా జీవితకాలం అంతయు నేను యెహోవాను. అదండి నిజంగా ఎక్కడ సంతోషం ఉంటుందంటే, సంతోషం అనేది ఎక్కడ ఉంటుందంటే ఎప్పుడు ఎల్లప్పుడు మనం ఎక్కడ ఉండాలి? దేవుడి దగ్గర స్తుతిలో ఉండాలి, దేవుడిని స్తుతిస్తూ ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకు సంతోషం. ఎందుకు? ఎప్పుడైనా దేవుడిని స్తుతిస్తున్నావు నువ్వు నా ఎడల ఏం కార్యం చేస్తావు? ఒక్కసారి అది అలా పట్టుకోండి. అలా పట్టుకుని 92వ అధ్యాయం, అదే కీర్తన గ్రంథంలో అలా పట్టుకోండి. 92వ అధ్యాయం 4వ వచనం చదువుతుంది కదా. 92వ అధ్యాయం 4వ వచనం. అమ్మా అది ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరచుచున్నావు. యెహోవా నీ కార్యం చేత నన్ను ఏం చేస్తున్నావు? సంతోషపరచుచున్నావు.
ఏమండి, మనల్ని ఈ లోకంలో ఎవరైనా సంతోషపరచాలని ఎంతసేపు సంతోషపరుస్తారు చెప్పాలి. ఎంతసేపు సంతోషపరుస్తారు మనల్ని? ఎంతసేపు? చాలా తాత్కాలికం మాట, చాలా తాత్కాలికం. కొంత సమయమే, ఒక రోజు, 2 రోజులు, లేదా ఒక నెల సంతోషపరుస్తారు. కానీ జీవితకాలం అంతా సంతోషపరచాలంటే ఎవరు రావాలి? ఎవరు సంతోషపరచాలి? యెహోవా నీ కార్యముల చేత నేను ఏం చేస్తాను? సంతోషపరుచున్నాను. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత గొప్పవి. ఆయనకి ఏముంది? అనుభూతి ఉంది. దేవుడి అనుభూతి. ఆయన మరి దేవుడిచ్చినటువంటి ఆ అనుభూతిని పొందుకున్నటువంటి దావీదు అంటున్నారు, నీ కార్యములు ఎంత దొడ్డవి. అవునా? అవును. దావీదు గారు ఒకసారి ఆయనకి చూస్తే ఆయన ఎక్కడుండేవాడు? అడుగు ఎడారిలో ఉండేవాడు. ఆయన కనిష్ఠుడు. ఆయన కుటుంబంలో దావీదు గారు కనిష్ఠుడు, చివరివాడు. అంత మాత్రమే కాదు, గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడు. ఆయన ఎప్పుడు కూడా లోక సంబంధమైనటువంటి ఆ ఎంజాయ్మెంట్ లేదండి. కదా సంతోషం, ఎంజాయ్ ఎక్కడ ఉంటుంది? లోకం ఉంటుంది. కానీ ఆ ఎడారంలో, దొడ్డుల్లోనూ, అరణ్యంలో ఉంటుందా? ఉండదు. అయితే పిల్లరా, ఆయన ఆ ఎడారిలో, అరణ్యంలో ఆ గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఆయన్ని దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనంలో తీసుకొచ్చాడు అంటున్నాడు. అందుకంటున్నాడు, నీవు తమ్ముడు ఎందుకంటే నీ కార్యముల చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావా? సంతోషపరచావు కాదు, ఎప్పటి నుండి నన్ను ఎప్పుడైతే నీవు పిలిచావో, ఎప్పుడైతే నన్ను కోరుకున్నావో, అప్పటి నుండి ఇప్పటి వరకు నేను సంతోషపరుచునే ఉన్నాను. ఇప్పుడు నన్ను జ్యేష్ఠుడిగా చేశావు. ఒకప్పుడైతే నేను కనిష్ఠుడిని, చివరివాడిని, ఎందుకు పనికిరాని వాడిని, నన్ను ఎవరు గుర్తింపు లేదు నాకు. అయితే నీ కార్యములు దొడ్డవి. దొడ్డులో ఉన్నటువంటి నన్ను ఎక్కడ తీసుకొచ్చావు? సింహాసనం మీద కూర్చోబెట్టావు తండ్రి. అప్పటి నుంచి నన్ను సంతోషపడుతూనే ఉన్నాను. నీ కార్యములు ఎంత దొడ్డవి. నీ చేతి పనులు బట్టి నేను ఉత్సహించుతున్నాను. అదే దేవుడు మన జీవితంలో ఏం చేయాలంట? ఆయన పనులు, ఆయన కార్యం చేయాలి. కాబట్టి దుఃఖకరంగా ఉన్నటువంటి, ఎందుకు మనం పనికిరానటువంటి, ఎవరో మనం రక్షించేటటువంటి మన బ్రతుకుల్లో దేవుడే కనుక కార్యం చేసేటటువంటి మనం ఎక్కడ ఉన్నాం? ఎవరికి అందరంతా ఎత్తైనటువంటి శిఖరాలను దేవుడు కూర్చోబెట్టలేదు. అందుకని అందరూ కిందకే 140 కిందకి అన్నాడు, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించెదను, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని ఎందుకు నమ్ముకోకండి. ఏమండి, బాగా మనం తెలుసుకోవాల్సింది ఏమండి, ఎంతమంది ఉన్నారని కాదు అక్కడ. ఎంతమంది ఉన్నారు ఈ సంఘంలో, ఎంతమంది ఉన్నారు ఆరాధనలు కాదు. ఎవరు నమ్ముకోదండి? లేదా రాజులు నమ్ముకోదండి. రాజు అనేది ఎవరు? పరిపాలించేవాడు, శక్తిమంతుడు. మనకి ఏదో ఇస్తాడు. ఆయన తలంచుకుంటే, రాజు తలంచుకుంటే ఏంటంటే దేనికి పదవులు అంతే. ఎటువంటి మంచోడే సరే రాజు కొట్టేయంటే కొట్టేయాలి. లోకంలో మనకి సంతోషం, మనకి రక్షణ అంటే కాపున. రక్షణ అంటే కాపున, నశించుకోకుండా ఉండాలంటే మీరు రాజును నమ్ముకోవసం లేదు. ఏ మానవుడిని కూడా మీరు నమ్ముకోవసం లేదు. ఎవరు నమ్ముకోవాలి? యెహోవాను మాత్రమే నమ్ముకోవాలి. ఆయన మాత్రమే ఆశ్రయించాలి. ఆయన మాత్రమే వెంబడించాలి. ఆయన మీద మాత్రమే మీరు ఆనుకోవాలి. యెహోవాను మాత్రమే నమ్ముకోండి. దావీదు ఏమంటే, నేను ఈ లోకంలో ఎవరిని నమ్ముకోలేదు, ఎవరిని లక్ష్యించలేదు, ఎవరి మీద ఆధారపడలేదు, ఎవరు నాకు సహాయం చేయలేదు. ఎక్కడో ఉన్నటువంటి నన్ను నమ్ముకున్నటువంటి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? సింహాసనం తీసుకొచ్చాడు. ఒక రాజ్యం మీదకి నన్ను రాజుగా చేశాడు. ఆయన పనులు ఎంత
ఎంత ఆశ్చర్య కార్యములు. కానీ దేవుని పని చేసుకుని ఎప్పుడు కూడా పక్కవాడు చూసుకోకూడదండి. పక్కవాడి మీద ఆధారపడకూడదు. వాడు వస్తాడు కదా స్టార్ట్ చేయకూడదు. ఇక్కడ మనం వాడు ఇస్తాడు కదా అని చెప్పేసి ప్రారంభించకూడదు. కాబట్టి దేవుని పని చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని పని చేసేవాడు ఎప్పుడు కూడా ఒంటరిగానే చేయాలి. ఒంటరిగానే రావాలి బయటికి, ఒంటరిగా రావాలి బయటికి. అప్పుడు ఆయన ఎంతమందిని చేస్తాడు? ఎంతమంది చేస్తాడు? అబ్బా నిజంగా విస్తారమైన జనాలు ఇస్తారు మనకి, విస్తారమైన జనాలు ఇస్తారు మనకి. కానీ నీవు పక్కవాడిని చూసుకుని బయలుదేరకూడదు. దేవుళ్ళలోకి వస్తే వస్తాడు, వెళ్ళిపోతే వెళ్ళిపోతాడు. నీవు మాత్రము ఏం చేయాలంట? సువార్త ప్రకటించవలసిన భారము ఎవరి మీద మోపడి ఉంది? పౌలు గారి మీద. సువార్తను ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉంది. అయ్యో సువార్తను ప్రకటించకపోతే నాకు ఏంటిది? శ్రమ. శ్రమ అండి. ఆ భారాన్ని నీ మీద నా మీద పెట్టాడు దేవుడు. మనం ఏం చేయాలప్పుడు? మన భారాన్ని ఎవరు పోయాలి? మన బరువుని ఎవరు పోయాలి? మనమే పోయాలి, పక్కన పోయాడు. ఈ శరీరం యొక్క బరువు 150 కేజీలు ఉన్నా, 200 కేజీలు ఉన్నా, 300 కేజీలు ఉన్నా ఆ బరువు అంతా కూడా నువ్వే పోయాలి, నువ్వే పోయాలి. ఎందుకంటే నువ్వే పెంచుకున్నావు దేనిది? ఆ బరువుని. అయితే సువార్తను ప్రకటించవలసిన భారము ఎవరు మోపాలి? నువ్వు మోపకూడదు. అది నువ్వు మోపకూడదు, నువ్వు కావాలని కోరుకోకూడదు. ఆయన మోపాలి. ఆయన మోపడంలో నువ్వు మొయ్యాలి. యవ్వన కాలం ముందు కాయం మోయిట నరుడికి మేలు, మోపినవాడు యెహోవాయే. అది యవ్వన కాలంలో కాయం మోయిట నరుడికి మేలు, ఆ మోపినవాడు అన్నట్టు యెహోవాయే. మనం బలవంతంగా తెచ్చుకుని మోసం అనుకోండి, ఎక్కువ కాలం మోయలేం మనం. దేవుడి పని బలవంతంగా మన సొంతంగా తక్కువ చేస్తున్నాం, నేను కూడా చేద్దామని బయలుదేరమనుకోండి, మనం ఎక్కువ కాలం మోయలేం. అది కానీ దేవుడు మోపాలి. దేవుడు మోపడానుకోండి, తీసివేయడానికి మనం అసలు ఎలా ఫీల్ అవుతాడు? కోరిగాడు ఎలా ఫీల్ అవుతాడు? సువార్త ప్రకటించకపోతే నాకు ఏమన్నాడు? శ్రమ. శ్రమ. సువార్తను ప్రకటిస్తే కదా ఏంటి లాభం? సువార్తను ప్రకటిస్తే లాభం కదా. దావీదు గారి మాటలు ఇంకా కింద చదవండి, ఇంకా కింద చదవండి. వారి ప్రాణము వెళ్ళిపోవను, వారి మట్టిపోవను, వారి సంకల్పము నేనే నశించును. ఎవరైతే రాజులు నమ్ముకున్న వారి యొక్క జీవితాలు, రాజులు నమ్ముకున్న వారి యొక్క జీవితాలంట ఎలా ఉన్నాయంటే మట్టిపోలేకపోతారంట, మట్టిపోలేకపోతారంట రాజులు నమ్ముకున్న వారి జీవితాలు. అందుకని కింద అంటున్నాడు, కింద ఏమంటున్నాడంటే ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును, ఎవడు తన దేవుడని యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. ధన్యుడు. యాకోబు దేవుడు ఎవరికి సహాయకుడు వాడు ఎవరంట? ధన్యుడు. ఏమండి, దేవుడు మనకు సహాయం చేయాలండి. ఎప్పుడు కూడా నరులు మనకు సహాయం చేయరు. ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు వాడు ఎవరంట? ధన్యుడు. ధన్యుడు పిల్లరా, ధన్యుడు. కాబట్టి ఎందుకు ఎలా ధన్యుడంట? ఎలా ధన్యుడంటే ఆయన ఆహారం ఇస్తాడు మనకి. ఎవరు? యెహోవా మనకి ఆహారం ఇస్తాడంట. కుంగిపోయే వారిని లేవనెత్తుతాడంట. గుడ్డి వారి పనులు తెలజేయవాడు, పరదేశులు కాపాడేవాడు, తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించేవాడు. అది మన దేవుడు ఎటువంటి వాడంటే ఎటువంటి వాడు? కుంగిపోయే వారిని, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించే దేవుడు. ఆహారం లేకపోతే ఆహారం ఇచ్చే దేవుడు. అటువంటి దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎటువంటి వాడు? ధన్యుడు. అంత మాత్రమే కాదు, గుండె చెదరిన వారిని, 3వ వచనం 147:3, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చదివాడు, వారి గాయములను తగ్గివాడు. ఎవరంటే మనం నమ్ముకున్న దేవుడు? 5వ వచనం అన్నాడు, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధికి శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు ఇది లేదు. ఇన్ని లక్షణాలు ఉన్నటువంటి దేవుణ్ణి ఏమండి నమ్ముకోవడం లాభమా నష్టమా? లాభం. ఇన్ని లక్షణాలు ఒక రాజులో ఉంటాయా? ఇన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉంటాయా? ఆయన జ్ఞానవంతుడు, బలవంతుడు. ఎంతమందిని ఆదుకుంటాడు? మన ప్రభుత్వంలో అయితే, మన దేశంలో అయితే ఒక దేశాన్ని ఆదుకోవచ్చు,
ఇంకా అయితే పెద్ద దేశం అయితే ఇంకా పక్కన సహాయం చేయొచ్చు. కానీ ఈ దేవుడు ఎవరైనా దగ్గరికి వస్తే ఎంతమంది, ఎన్ని లక్షల మంది అయినా, ఎన్ని కోట్ల మంది అయినా ఆదుకునే దేవుడు, అధిక శక్తివంతుడు. ఆయన దగ్గర విస్తారమైనటువంటి ఏమున్నాయి,